ప్రొడక్షన్ యూనిట్ ఒకటి ఉందండి, ఒక స్టాల్ ఒకటి ఉంది. దాని గురించి కూడా ఒకసారి ఈ స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళని అడుగుదాం. హాయ్, మీ కంపోస్ట్ కి సంబంధించిన స్టాల్ వేశారు కదా అండి, ఏంటి వర్మ కంపోస్ట్ ఇవన్నీ ఎలా తయారు చేస్తారు, అలానే ఈ పాట్కి సంబంధించిన మాన్యూర్ కూడా ఉందండి కదా, దాని గురించి కూడా చెప్పండి. కంపోస్ట్ అండి, ఇది వెర్మింగ్ కంపోస్ట్ అనేది మేము FAM వెజిటేబుల్ వేస్ట్ యూస్ చేసి చేస్తామండి. ముందుగా మనం FAM అనేది ఒక థిక్ లేయర్ కింద వేసుకుని దాని మీద వెజిటేబుల్ వేస్ట్ వేసుకుంటాం. తర్వాత మళ్ళీ థిన్ లేయర్ ఆఫ్ FAM వేసుకుని థిక్ టంగ్ స్లరీ అనేది మనం చల్లుకుంటాం అన్నమాట. ఇలా ఒక 2 layers వరకు వేసుకుని ఒక 20 days అయిన తర్వాత ఎర్త్వార్మ్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటాం. రిలీజ్ చేసినప్పుడు ఒక 40 daysలో మన ప్రోడక్ట్ అనేది వస్తుంది. దీన్ని మనం సీవ్ చేసుకుని మొక్కలకి యూజ్ చేసుకోవచ్చు. ఎరువు కింద ఎన్ని రోజులకు ఒకసారి వేసుకోవాలంటే మొక్కలు? వీక్లీ వన్స్ వేసుకోవచ్చు. అలానే మనం డైరెక్ట్ తీసుకెళ్లి వర్మి కంపోస్ట్ కాకుండా మట్టితో కలిపిన మిశ్రమం కూడా ఇక్కడ ఉందంట కదా, ఇది ఎలా అంటే రేషియో ఎంత కలుపుతారు దాన్ని? ఇది మేము ఒకవేళ మీరు 100 kgsకి 40 మిక్చర్ చేయాలంటే వెర్మి కంపోస్ట్ అనేది 20% వేసుకోవాలి. సో దానివల్ల ఏంటంటే దీంట్లో ఏంటంటే 40 మిక్చర్లో వెర్మి కంపోస్ట్, రెడ్ సాయిల్, FAM, కోకోపీట్ ఇంకా బయో ఫెర్టిలైజర్స్ కూడా మేము యాడ్ చేసాం అన్నమాట. సో బయో ఫెర్టిలైజర్స్ అనేది ఏంటంటే వ్యామ్ ఇవన్నీ ఫాస్ఫరస్ అవన్నీ అందించడానికి, అజిటోబాక్టీరియం, నైట్రోజన్ ఫిక్సింగ్ అలా ఉపయోగపడుతుంది. అలాగే మేము వెర్మిక్లైట్ కూడా వేసాం దీంట్లో. సో వాటర్ రిటెన్షన్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మొక్కకి ఒక రోజు నీళ్ళు వస్తే 2 రోజుల వరకు అలా తేమను అనేది అలా రిటెన్షన్ చేసి ఉంచుతుంది అన్నమాట. కోకోపీట్ కూడా దానికి ఉపయోగపడుతుంది. సో ఇది మీకు కేజీ అయితే 50 రూపీస్కి దొరుకుతుంది. ఇప్పుడు ప్యాకెట్ ఎంత? ఈ ప్యాకెట్ అనేది 2 kilos, ఇది 100 రూపీస్. ఒక పాట్కి సరిపోతుంది? ఒక పాట్కి సరిపోతుంది. మేము అగ్రికల్చర్ కాలేజ్ రాజమహేంద్రం నుంచి వచ్చామండి. ఆన్లైన్లో కూడా లభిస్తుంది అంటారు? ఇది ప్రోడక్ట్ అయితే ఆన్లైన్ అవైలబిలిటీ లేదండి. మీకు ఆఫ్లైన్ మా కాలేజ్కి వచ్చి మీరు కాంటాక్ట్ అవునా మా కాలేజ్కి వచ్చిన మేము అనేది మీకు ఇస్తాం. రాజమహేంద్రం కాతేరు. గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.